ఎవరేమనుకున్నా, ఎవరేం చేసినా, అది ఏ జన్మలో బంధమో మాకు తెలీదు గానీ, రోడ్డు మీద ఒక కుక్క పదే పదే మా ఇంటికొస్తుంటే మేము కొడతా ఉంటున్నాం, వెళ్ళిపోతా ఉంటున్నాం. ఆ కుక్క ఏదో కాదు, అక్కడ ఆ తెల్లగా చెవు మీద నల్లగా ఉంది. ఈ మూల అదేనండి. సరే అని చెప్పి ఒక వర్షం కురుస్తుంటే అక్కడ కనీసం ఒక 50, 60, 70 ఇళ్ళుంటే మా గుమ్మం దగ్గరకొచ్చే గోకింది. కడుపుతో ఉంది కదా అని ఆసరా ఇస్తే పొద్దున్నకి పిల్లల్ని పెట్టింది. సరే పిల్లల్ని పెట్టింది, ఇప్పుడెక్కడికి పంపిస్తాం కదా అని దాన్ని అలాగే ఉంచాం. మీకు తెలుసో లేదో కుక్కకి ట్రైన్ డాగ్‌లు ఒక రకంగా చేస్తాయి. ఈ కుక్క మా అమ్మగారికి రోడ్డు మీద ఎవరో సమోసా పెడితే తీసుకొచ్చి మా అమ్మగారి ఇచ్చింది మా అమ్మగారికి. అదో ప్రేమ పెరిగిపోయింది. ఆ కుక్కలు పెద్దయినియి. ఎలా ఏం చేయాలో అర్థం కావట్ల. మా పేదరికానికి అవి కూడా ఇదయినియి. సరే పర్లేదులే చిన్నపిల్లలే కదా అనుకుంటే, సరే పెంచలేక కొన్నాళ్ళు వదిలేసాం. వదిలేసిన తర్వాత అయి ఉండలేకపోయినాయి. అటు ఎవ్వరు అన్నం పెట్టతల్లా. మా ప్రాణాలు కరిగిపోయినాయి. మమ్మల్ని వదిలి అయ్యి ఉండలేకపోతున్నాయి. సర్లే అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఈ కుక్కల గురించి మేమున్న ఇల్లు కూడా ఖాళీ చేసేసి వేరే ఇంట్లోకి వచ్చాం. అయినా సరే పాపం మా అమ్మగారు నోరు లేని కదా నాన్న, మంచి చెడు మనుషులకు తెలుసు కానీ నోరు లేని వాటికి తెలియదు కదా అని చెప్పి ఓపిక లేకపోయినా చిన్నపిల్లలకి సేవ చేసినట్టు చేస్తున్నారు.